హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ పచ్చడి చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక టమాటా, 15 పచ్చిమిరపకాయలు, పావు కిలో బెండకాయలండి. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాక మొత్తం ఇదిగో ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకొని కొద్దిగా లైట్గా ఉప్పు వేసి మగ్గనివ్వాలండి. ఇదిగో చూసారా, ఇది కొద్దిగా హాఫ్ బాయిల్ అయ్యాక కొద్దిగా ధనియాలు అనేది వేయాలి. చూసారా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అనేది మనం వేసామండి. ఇవి వీటితో పాటు మగ్గిపోతాయి అన్నమాట. ధనియాలు వేస్తే టేస్ట్ సూపర్గా ఉండిద్ది. ముందుగా కొద్దిగా శనగిత్తనాలు అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు వేయించి పక్కన పెట్టుకున్నాను. సారీ, అది చెప్పడం మర్చిపోయాను. తర్వాత ఆ ప్యాన్లోనే ఇది ఇలా మొత్తం వేసి కలదిప్పి మగ్గనివ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ మూత పెడితే చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక నిమ్మపండు, చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు ఇలా రెమ్మలుగా వేసి మూత పెడదాం. ఆవిరికి అనేది మెత్తగా అయిపోతుంది. అది కూడా చక్కగా త్వరగా మెదుగుద్ది అనమాట మనం నూరేటప్పుడు. అదే మనం నీళ్ళల్లో నానబెట్టుకుంటే కొన్ని రోజులు నిల్వ ఉండదు. ఇంక ఎండాకాలంలో వాటర్ పడితే నిల్వ ఉండదు కాబట్టి పచ్చడి ఇంత రిస్క్ ఎందుకు అనుకొని మనం ఇప్పుడు దీంట్లో వేసేసామన్నమాట. ఇలా పెడితే టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది. కొద్దిగా కూడా వాటర్ అనేది మనకు టచ్ కాకుండా పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండిద్ది. మనం కొద్దిగా చేసుకుంటాం కాబట్టి ఇంకా ఒక ఇవాళ మధ్యాహ్నం అలా వచ్చింది అనమాట. కొంచెం వచ్చింది కాబట్టి పచ్చడి. అదే ఎక్కువగా చేసుకునే వాళ్ళైతే ఒక అరకిలో పచ్చడి అలా చేసుకునే వాళ్ళైతే కొంచెం క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట. చూసారా, ఇలా మూత పెట్టి 1 మినిట్ అలా ఉంచితే బాగా మగ్గుతుంది అన్నమాట. అది చూసారా, 2 టేబుల్ స్పూన్లు శనగిత్తనాలు, వెల్లిపాయలు, 5-6 రెమ్మలు, కొద్దిగా జీలకర్ర, మనం దాంట్లో కొంచెమే వేసాం కాబట్టి ఉప్పు, దీంట్లో మనకు సరిపడినంత ఉప్పు వేయాలి. ఒక చిటికెడు పసుపు వేయాలి. చూసారా, ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు ఒకసారి వీటిని గ్రైండ్ చేద్దాం. చూసారా, ఇలా గ్రైండ్ చేసాం కదా. ఇప్పుడు దీంట్లో చింతపండు, మనం దాంట్లో మగ్గపెట్టాం కదా, చింతపండు ఇవి పచ్చిమిరపకాయలు వేసి ఇంకొకసారి గ్రైండ్ చేయాలి. చూసారా, అన్నీ వేసేసాము. బెండకాయ ముక్కలు వేయలేదు. చింతపండు, టమాటో, పచ్చిమిరపకాయ వేసాము. వీటిని గ్రైండ్ చేద్దాం. చూసారా, ఇలా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసేద్దాం. అన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అలా వేస్తే టేస్ట్ రాదు. ఇలా వేస్తే సూపర్గా ఉండిద్ది. అది బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోకుండా ఇలా చేస్తే ఆ బెండకాయ ముక్కలు అక్కడక్కడ కచ్చాపచ్చి తగులుతాయి. అప్పుడు సూపర్గా ఉండిద్ది. మొత్తం ఒకేసారి వేస్తే ఆ శనగిత్తనాలు ఇవన్నీ బాగా మెత్తగా అవ్వాలి కాబట్టి మెత్తగా పేస్ట్ అయినట్టు అయింది. అదే ఇదిగో ఇలా వేసామంటే అవి పేస్ట్ అయిపోతాయి. బెండకాయ ముక్కలు కచ్చాపచ్చగా తగులుతా సూపర్గా ఉండిద్ది. టేస్ట్ ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు దీనికి తాలింపు వేద్దాం మనం. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం పోపు దినుసులు అనేది వేయాలి. చూస్తారు ఫ్రెండ్స్, ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. కొద్దిగా ఆవాలు, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కలదిప్పాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని ఇలా వేయాలి. సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయని. సూపర్గా ఉండిద్ది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మీ వల్ల మాకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే నాకు కలుగుతుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో నేను మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా, ఇది ఇలా కొద్దిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇవి అంటే బాగా ఫ్రై అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఉల్లిపాయ అక్కడక్కడ తగులుతుంటే సూపర్గా ఉండిద్ది. చూసారా, ఇది ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అనేది దీంట్లో వేసేద్దాం. చూసారా, ఇదిగో పచ్చడి అంతా వేసేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అంతా కలిసే విధంగా బాగా మనం ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి.